తల్లి ఒడి ఒక మహాక్షేత్రం. ఒడి, బడి, గుడి ఈ మూడు మంచి మాటలు నేర్చుకునే స్థలాలట. కానీ ఈ ప్రపంచంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కానీ మంచి మాట ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనసుకుండే దుఃఖ బాధ తగ్గుతుంది. విద్యతో వినయము, చదువుతో సంస్కారం, అది కూడా ఒడే. తల్లి ఒడిలో, చదువుకునే బడిలో, దండం పెట్టుకునే గుడిలో నేర్చుకున్న ఏదైతే విద్య ఉందో ఆ విద్యనే సమాజము అన్నారు. నేను ఫ్యూచర్లో ఎట్లుండాలో అడగాలి, కానీ నా ఫ్యూచర్ ఎట్లుందని అడగటం పెద్ద విషయాలు. మనకు 5 రుణాలు ఉంటాయి: మాతృ రుణము, పితృ రుణము, సమాజ రుణము, గురు రుణము, ఋషి రుణం అని ఉంది. నీ మనసులో పుట్టే నీ స్పర్శలో ఇంచి, కృతజ్ఞత స్పర్శలో ఇంచి, ఆ స్పర్శలో పరమాత్మ దాగి ఉన్నాడు. మీ కృషి వెనక లేడు పరమాత్మ, మీ కృతజ్ఞత వెనుకున్నాడు. ఇది బాగుంది. ఇదే చెబుతున్నారు శ్రీ నిసర్గదత్త మహారాజు, శ్రీ కృష్ణమూర్తి గారు, సద్గురు శివానంద భగవానులు వారు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదపద్మాలకి ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలు అనే పుస్తకంలో 116ది రెండో పేర. పోయిన వారం ఈ ఆత్మన పదం ఎందుకు వాడవలసి వచ్చింది, అజ్ఞాని మరణం గురించి ఇవి మాట్లాడుకున్నాం. ఈ రెండో పేర, ఈ ప్రపంచము నీ మనసులో ఉన్నది, మనము శరీరము కాదు. అనగా మనము ఆహారము కాదు, మనము ప్రాణమునకు ఆహారము కాదు అని అర్థం. ఈ ప్రపంచము నీ మనసులో ఉన్నది. మనకి ఈ ప్రపంచం అంతా బయట ఉన్నట్టుగా ఉంది. నిజమే కాదు, ప్రపంచం బయటే ఉంది కదా. కానీ బయట ఉంది అని చెప్పేది ఎవరు అంటే మనసు వల్ల తెలుస్తుంది బయట ఉంది అని. సరే, ఇంకా తేలిగ్గా అర్థం చేసుకుంటే మనకి మెలకువ వచ్చాక అన్నీ తెలుస్తున్నాయి. అంతే, మెలకువ వచ్చాక అన్నీ తెలుస్తున్నాయి. ఎవరికి తెలుస్తున్నాయి అంటే మనసుకి. మెలకువ ఎవరికి? మనసుకి. సరే, మెలకువ అంటే ఏమిటి అంటే మనసు క్రియాత్మకమైతే, అంటే చైతన్యం అయితే దాన్ని మెలకువ అంటున్నాం. మనసు నిద్రాణంగా ఉంటే దాన్ని నిద్ర అంటున్నాం. పోయినసారి కొంత చెప్పుకున్నాం మనం. మనసు పనిచేస్తే మెలకువ, నిద్రపోతే నిద్ర. నిద్రపోవటం అంటే అర్థం ఏంటి? కాస్త పని నుంచి విశ్రాంతి తీసుకోవటం. మనసు విశ్రాంతి తీసుకుంటే నిద్ర, మనసు పని మొదలు పెడితే మెలకువ. ఇప్పుడు మన ప్రపంచము బయట ఉందా, మనసులో ఉందా? ఇది ప్రశ్న. ఇది చెబుతున్నారు. సరే, ఇప్పుడంటే ప్రపంచం ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? ప్రపంచం బయటే ఉందిగా. దేనివల్ల తెలుస్తుంది? ఇది ఇంతవరకు బాగా అర్థం చేసుకోవాలి. నిద్రపోయాము, కళ వచ్చింది. కళలో అన్నీ ఉన్నాయా లేదా? ప్రపంచం ఉంది కదా, కళలో ప్రపంచం ఉంది. ఇప్పుడు ప్రపంచం ఎక్కడుంది? బయట ఉందా, లోపల ఉందా? మన లోపలే ఉంది. అంటే ఎక్కడున్నట్టు? మనసులో ఉన్నట్టు. క్లియర్గా ఉందా? ప్రపంచం ఎక్కడుంది? ఇప్పుడు మనసులో ఉంది. కళ్ళలో ఉంది అంటే కళ్ళలో కనపడే ప్రపంచం అంతా కూడా మనసులో ఉన్నట్టే కదా. ఇది అర్థమైంది. కాబట్టి ఇప్పుడు కళ్ళలో ప్రపంచం కనపడలేదు అనుకోండి,
అప్పుడేమవుతుంది? నిద్ర అంటాం. అంతే. అంటే మనసు పనిచేస్తే మెలకువ, నిద్రలో పనిచేస్తే కళ్ళలో కూడా పని చేయకపోతే అది నిద్ర. తేలిగ్గా చిన్నగా వినాలి, కంగారు పడకూడదు. మీరు కంగారు పడకూడదు, నన్ను కంగారు పెట్టకూడదు. అర్థమైతేనే కాసేపు ఈ అరగంటకి మనమేం గంటలు కూర్చోవట్లేదు కదా, ఒక అరగంట కాసేపు ఏదో. ఇది కాలక్షేపం అయితే కాదు. ఇది ఆదివారం టైంపాస్ కోసం కాదు, ప్రసాదం కోసం కాదు, జ్ఞానం కోసం. ఏమిటి ఇప్పుడు జ్ఞానం వస్తే మనకేంటి? దుఃఖం పోతాం. ఇవాళ కాలం బాగలేదు, ఏం చేస్తాం? పరిస్థితులు బాగలేదు. మంచి మాట పిల్లలకి చెప్పట్లేదు, మనం వింటలేదు, చదువులో చెప్పట్లేదు, కుటుంబంలో చెప్పట్లేదు. దానివల్ల ఏమవుతుంది? ఏం కాదు కానీ దుఃఖభారం పెరుగుతుంది. మనకి జబ్బు వచ్చింది అనుకోండి, ఏం జబ్బు చెప్పేవాళ్ళు లేకపోతే బాధ, దుఃఖం ఎక్కువ అట్లా. సరే జబ్బు బాధ ఉంటుంది కానీ దుఃఖం బాధ కూడా ఎక్కువ ఉంటుంది కదా. తెలియకమ్మో ఏమవుతుందో ఏంటో, ఏం జబ్బు ఏంటో, తగ్గుతుందో తగ్గదో అనే భయం, బాధ ఉంటుంది మనసుకు. మరి అట్లానే ఈ ప్రపంచంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కానీ మంచి మాట ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనసుకుండే దుఃఖ బాధ తగ్గుతుంది. అందుకని పిల్లలకి మంచి మాటలు చెప్పాలి. బయటికి వెళ్ళారు, హాస్టల్స్లో ఉంటారు, బయట వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు, బయట వెళ్ళి చదువుకుంటున్నారు. వాళ్ళు ఎట్టున్నారో మనకు తెలియదు, ఏం నేర్చుకుంటున్నారో తెలియదు, ఎట్లాంటి స్నేహం ఉందో తెలియదు, రేపు కష్టాల మీద పడ్డాక కానీ తెలియదు. అప్పుడు ఏం చేస్తాం? ఎవరు మార్చగలుగుతారు? ఇప్పుడు 5వ తరగతి నుంచే పల్లెటూళ్ళల్లో డ్రగ్స్కి అలవాటు పడ్డారు, గంజాయికి అలవాటు పడ్డారు. ఎందుకంటే మంచి మాట లేదు. మొన్న ఎవరో చెబుతున్నారు, బాగుంది ఆ మాట. ఒడి, బడి, గుడి, ఈ 3 మంచి మాటలు నేర్చుకునే స్థలాలట. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెబుతున్నమాట. చాలా బాగుందన్నమాట. ఒడి, బడి, గుడి. తల్లి ఒడిలో నుంచే మంచి మాటలు వినాలి, రోజు చెప్పాలి. తల్లి ఒడి అంటే అర్థం ఏంటంటే, చంటితనంలో తల్లి ఒళ్ళో పడుకోవటం కాదు, అది ఒడి కాదు. ఒడి పట్టడం అంటే ఎప్పుడు పడతారు? ఇప్పుడు 6 అడుగులు ఉన్నాడు ఎత్తు, 50 ఏళ్ళు ఉన్నాయి, 25 ఏళ్ళు కొడుకున్నాడు, లేకపోతే కూతురు ఉంది. ఒడి పట్టడం అంటే ఏంటంటే కూర్చోమని. ఎక్కడ కూర్చోబెట్టుకుంటారు? ఎవరి వల్ల అయితే. అడగటానికి కూడా ఒడి పట్టడమే అంటారు, తెలుసుకోవటానికి కూడా ఒడి పట్టడమే. ఒడి పట్టడమే. చిన్నతనంలో తల్లి దగ్గర పెరగటం కూడా ఒడే. ఒడి, తల్లి ఒడి, తండ్రి ఒడి, తాతగారి ఒడి, మా అమ్మగారి ఒడి. ఎప్పుడు తల్లి ఏమో వస్తుందా? నా చిన్నతనంలో రేపు మా తాతగారింట్లో పెరిగారు, 2వ ఏట నుంచి అక్కడే పెరిగారు. మా మామ ఊడుస్తుంటే మీదెక్కి పడుకునేవాడు. ఆ ఊడుస్తున్నంతసేపు వాళ్ళకి సంతోషమే. రేమేమో సొంత బిడ్డలను కాకపోయినా అంత ప్రేమ చూసుకున్నారు. వాళ్ళ ప్రేమలు ఎట్లాంటివి, వెనకటి వాళ్ళ ప్రేమలు ఎట్లాంటివి. వాళ్ళ మీద పడుకుంటే ఊడుస్తుంటే సంతోషం, నాకు ఆట, వాళ్ళకి సంతోషం. అది ఒడి. ఒడి అంటే అర్థం ఏంటంటే ఏదో చేతకాక తల్లి ఊళ్ళో ఉండటమే కాదు, ఎన్నో నేర్చుకోవటానికి దాన్ని ఒడి అంటారు. ప్రేమ తెలిసి ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది. మా లక్ష్మికి చెప్పాను నేను గుర్తొస్తే ఆ వీపు మీద పడుకునే ఉండేవాడు. ఎప్పుడు ఊడిస్తే అదే గొడవ. వాళ్ళు అవి ఎందుకు మనం ఇప్పటికి కూడా ఇప్పుడు పోయినాయిలేండి ఆటలు. కానీ గుర్రం ఆట ఆడతారు. తాతగారు తండ్రి గారు అక్కడ కూర్చుంటే ఈయన మీద కూర్చుంటే గుర్రం అని, అది ఒడే. అప్పుడు తెలియదు ఆటే, సంతోషం వాడికి. గుర్రం ఎక్కుతాడా? గుర్రం అని తాత గుర్రమే. వాడిని ఆడించడం, ఆ తాతగారికి మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, సివియర్ 4th గ్రేడ్ ఆర్థరైటిస్ అయినా ఆ మనవాడిని మీద ఎక్కించుకొని అట్లా నడుస్తుంటాడు. అది సంతోషం. పెద్ద అయ్యాక ప్రేమను తెలుసుకున్నాడుగా, అది ఒడేయింది. మా మామ ఎంత ప్రేమ పడింది, కల్మషం లేకుండా. మేము పరాయి పిల్లలమైనా కానీ అట్లా ఉన్నారు అని అంటే ఇప్పుడు గుర్తుపట్టా కదా. ఒడి అంటే అది. నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు నేర్చుకున్న ప్రతి మంచి హితం అంతా కూడా ఒడి అంటే అది. అందుకని ఒడి. తర్వాత బడి. స్కూల్లో టీచర్ల దగ్గర మంచి మాటలు కూడా నేర్చుకోవాలి. చదువు, ఉద్యోగం,
ఎక్కడో సెటిల్ అవ్వటం, ఎక్కడో గ్రీన్ కార్డు, ఎల్లో కార్డు, సరే ఈ కార్డులు సరే, కార్డుల గురించి కాదు, అక్కడ కూడా మంచి మాట కూడా నేర్చుకోవాలి. విద్యతో వినయము, చదువుతో సంస్కారం, అది కూడా ఒడే. బడి కూడా ఒడే, ఒడి కూడా బడే. ఆ తర్వాత గుడి, చిన్నగా గుడికి వెళ్తాం. అక్కడ వాళ్ళ అయ్యగారిని, అక్కడ ఉన్న పురోహితుల్ని, పూజారిని అడిగి మంచి మాటలు చెప్పాలి, చెప్పించుకోవాలి. ఏమండి మాకు ఈ సంవత్సరం అర్ధాష్టమ సేన, ఏళ్ళనాటి సేన, రాహు ఎక్కడున్నాడు, కేతు ఎక్కడ, ఎవరు అడ్రస్ ఎవరు చెబుతారు? పుట్టిన టైం ఉందా అని అడుగుతాడు. లేదంటే ఇప్పుడు నువ్వు పుట్టావు కానీ నీకు టైం ఎందుకు లేదు నాకు తెలియదు అంతే. పుట్టిన టైము నీకు తెలియకపోతే నీకు లేదనే. పోయి నువ్వు పుట్టావు కాబట్టి నీకు తెలుసు కాబట్టి తర్వాత తెలిసింది, అది కాదు తెలియటం అంటే. పుట్టడం ఏమిటో తెలియటమే పుట్టినరోజని. కానీ పుట్టినరోజు తెలియటం పుట్టినరోజు కాదు. ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, లక్షలు ఖర్చు పెట్టే హోటళ్ళల్లో ఫంక్షను, అందరిని పిలుచుకోవటం, ఇది సంప్రదాయం కాదు అసలు. అది ఆ ఒడి పోయింది, తల్లి ఒడి పోయింది. ఏదో గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి, తల్లి ఒడి, గోరు ముద్ద, వెన్న ముద్ద, ముద్ద ముద్ద, అవి సరే, అది సరే పథకాలు అవి. సరే పుట్టినరోజు తెలియకపోయినా పూజారి గారిని అడిగి గ్రహాల గురించి సరే పక్కన పెట్టండి, ఒక మంచి మాట చెప్పరా మా పిల్లలకి అని అడగాలి. రాముడు ఎట్లున్నాడో ఒక మాట చెప్పండి అని అడగాలి. పూజారి కూడా చెప్పాలి, మీరు కూడా తెలుసుకోవాలి. 3 చోట్ల అదే. ఇంకా ఇప్పుడు దాన్ని సమాజం అంట. సమాజం అనే మాటకు అర్థం ఏమిటి అంటే, తల్లి ఒడిలో, చదువుకునే బడిలో, దండం పెట్టుకునే గుడిలో నేర్చుకున్న ఏదైతే విద్య ఉందో ఆ విద్యనే సమాజము అన్నారు. సమాజము అంటే మీ దగ్గర మన మనసులో, హృదయంలో ఉన్న విషయాన్నే సమాజం అన్నారు. కానీ అందరి జనాల కూటమి కాదు సమాజము అంటే. సమాజం అంటే ఇప్పుడు మనందరం కూడా సమాజమే, అది ఒక ఉద్దేశాన్ని సమాజం అన్నారు. ఇప్పుడే గుడికి వెళ్ళి మా అబ్బాయికి ఏదైనా ఒక మంచి మాట చెప్పండి అన్న, పెళ్లి జరుగుతుంటే ఆ పురోహితుడిని అంటే అసలు పెళ్ళి అంటే ఏమిటి చెప్పండి అని అడగాలి. ఈ ఫోటోగ్రాఫర్లు కూడా ఎక్కువైపోయింది. ఇక్కడ మంచి మాట ఎక్కడ, హడావిడి అల్లరి. అరే పోన్లేండి, అది సమాజం ఎందుకు అయింది, ఎట్లా ఉంది అంటే, తల్లి ఒడిలో నేర్చుకోలేదు, బళ్ళో నేర్చుకోలేదు, గుళ్ళో నేర్చుకోలేదు. భలే ఉందండి అది. ఈ మధ్య డీజేల గురించి అడిగితే ఆర్ఎస్ఎస్ ఆయన వినాయక మంటపాల, అది హైదరాబాద్లో కమిటీ ఆయన చూస్తున్నాం, బాగా చెప్తారు. ఒడి బడి గుడి నేర్పండి, సమాజం ఎందుకు బాగుండదు. ఇప్పుడు ఇట్లా ఉంది అంటే ఇది పోయింది. మనం కూడా కృతజ్ఞత లేదు, ప్రేమ లేదు, ఎప్పటికప్పుడే ఏం చేస్తాం చెప్పండి. అన్నీ అయిపోయాక వస్తారు, గురువు తర్వాతనే. ఏ క్షేత్రమైనా మంచి మాట ఉన్న చోటనే అది క్షేత్రము. తల్లి ఒడి ఒక మహాక్షేత్రం. తల్లి గర్భము హిరణ్య గర్భం, జన్మనిచ్చిన తల్లి గర్భము, తల్లి ఒడి ఒక మహాక్షేత్రం. శ్రీశైల కాశీ మహాక్షేత్రం లాంటిది తల్లి ఒడి. అట్లనే సరస్వతి ఒక బాసర, ఒక సత్యలోకం లాంటిది బడి. ఆ తర్వాత గుడి, గుడి అంటేనే వైకుంఠం. అది ఇవన్నీ అయితే సమాజం బాగుంటుంది. ఏం లేకుండా మనకి 3 లేకుండా నేర్చుకోవడానికి ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి గుడికి వెళ్ళి కూడా అడగాలి, ఏమన్నా మంచి మాట చెప్పండి మాకు. ఊరికే పోయి దండం పెట్టుకొని అడుక్కొని, దేవుణ్ణి అడుక్కొని, ఏవో గ్రహణం అంటున్నారు, బాగలేదు అంటున్నారు, మమ్మల్ని రక్షించండి, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, వాళ్ళు నువ్వే చూడు చల్లగా అని అంటాను. సరే అది వేరు. కానీ వాడిని పంపేటప్పుడే మంచిదా కాదా? జ్యోతిష్యం అట్లా ఉండేది పూర్వకాలంలో. అసలు వెళ్ళటం మంచిదా కాదా, వెళ్ళాలా వద్దా, ఏం చదువుకుంటే మంచిది, ఏం చేస్తే మంచిది. అట్లనే ఇప్పుడు ఈ కాలం నాకు పూజకి ధ్యానానికి ఎట్లా ఉంది, వ్యాపారానికి ఏది మంచిది, అట్లా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు గైడెన్స్ కాదు కదా ఉంది. గైడెన్స్ ఎక్కడుంది? మనకు కావాల్సింది చెప్పించుకుంటున్నాం అంతే. అది జ్యోతిష్యం, మనకు కావాల్సింది చెప్పించుకోవటం ఏముంది. మంచి చూడు అంటే అదే. నాకు ఏది మంచిదో అది అడిగి తెలుసుకోవాలి జ్యోతిష్యం అంటే. నా మనసుకి ఏది మంచిదండి, అసలు నాకు నా అలవాట్లు ఏమున్నాయి, నాకు నాలో గుణాలు ఏమున్నాయి, రేపు ఎట్లాంటి వాసనలు వస్తాయి, వచ్చే కాలంలో ఎట్లాంటి కోరికలు వస్తాయి, అవి రాకుండా నేను నన్ను ఏం చేయమంటారని అడగాలి. జ్యోతిష్యం అంటే అది. కానీ
ఫ్యూచర్ ఎట్లుందని అడుగుతారు. ఫ్యూచర్ అది కాదు, ఫ్యూచర్ ఎట్లుంది కాదు, ఫ్యూచర్ ఎట్లా ఉండాలో అడగాలి. నేను ఫ్యూచర్లో ఎట్లా ఉండాలో అడగాలి, కానీ నా ఫ్యూచర్ ఎట్లుందని అడగటం పెద్ద విషయం అది కాదు, అది చెప్పకూడదు కూడా. డబ్బులు తీసుకొని నీకు 24 ఏళ్ళు పెళ్ళి అవుతుంది అంటాం కాదు. నువ్వు పెళ్ళి అయితే ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా ఉంటావు, జాగ్రత్త, నువ్వు చాలా ఇట్లా ఆలోచనలు రాబోతున్నాయి, నీ మనస్తత్వం ఇట్లా ఉండబోతుంది, నీ దృష్టి ఇట్లా ఉండబోతుంది, నీ దృష్టి పక్కకు వెళ్ళిపోతుంది, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినాలి, అవి అడగాలి. జాతకం తీసుకెళ్ళి అడగాలి, ఫ్యూచర్ అడగకూడదు. నా ఫ్యూచర్ ఎట్లుంటుందని మొన్న ఎవరో అడిగారు, వాడికి 3 ఏళ్ళు కూడా లేవు, 2 ఏళ్ళు కూడా లేవు, మా అబ్బాయి ఫ్యూచర్ ఎట్లుంటుందని అడిగారు. చదువుకునే పిల్లలకి ఫ్యూచర్ ఏమిటి? వాడి ఫ్యూచర్ వాడి చేతుల్లోనే ఉంది. చదివితే బాగుంటుంది, మంచి ఆలోచనలు ఉంటే, సమాజం బాగుంటే వాడికి కూడా మంచి ఉద్యోగం ఉంటుంది. లేకపోతే ఏం బాగుంటుంది? సమాజం బాగున్నప్పుడు జాతకాల మీద ఉద్యోగాలు ఉంటాయా? ఏమండి నా జాతకంలో లాభంలో శని ఉన్నాడు, గురుడు లగ్నంలో ఉన్నాడు, ఈ సంవత్సరం బాగుంటుందా? అసలు ఉద్యోగాలు పోతున్నాయి అక్కడ కాలంలో. అంత బాగా రెసిషన్ వచ్చింది దేశం, నీ జాతకం మీద ఆధారపడి ఉందా? లేదు కదా. అది పిల్లల్ని ఫ్యూచర్ అడగటం కాదు, వీడు ఎట్టున్నాడు, అసలు భవిష్యత్తులో వీడు ఎట్ట తయారైతే, వీడిని హాస్టల్లో ఉంచాలా, ఇంట్లోనే ఉంచుకోవాలా, బయటికి పంపాలా, కొందరిని బయటికి పంపాలి, కొందరిని ఇంట్లో ఉంచుకోవాలి, కొందరిని, ఇవన్నీ ఉన్నాయి. వ్యక్తిగతమైన వాడి వాసనలు బట్టి ఉంటాయి. వాడు ఎక్కడ బాగుపడతాడో నీకు తెలియదు, నువ్వు నిర్ణయానికి ఉండదు. ఇంట్లో ఉండి పిల్లలు ఆగమైన వాడు కొంతమంది, బయటికి వెళ్ళి ఆగమైన వాడు కొంతమంది, ఇంట్లో ఉంచుకొని చెడగొట్టేవాడు కొంతమంది, ఏది రాదు వాడు. బయటికి పంపి చెడగొట్టేవాడు కొంతమంది, అది ఎక్కువ ఉంది. ఎందుకంటే బయటికి వెళ్తే స్నేహం కూడా, స్నేహం వల్ల బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. అదేదో సినిమాలో అత్తారింటికి దారేది సినిమాలో నన్ను గెంటేసించడం వాడే అంటారు ఆయన, బ్రహ్మానందం గారు. బయటికి గెంటేయటం వల్ల నేను ఇంత కోటీశ్వరుని అయిపోయి, ఆవిడ వస్తుంది, ఎవరో కాఫీ తాగుతారు, ఇట్లా పడేస్తాడు 2 లక్షల రూపాయలు, తీసుకో మంచి డ్రెస్ కొనుక్కోండి. అయ్యో 2 లక్షల నన్ను గెంటేయటం వల్ల వచ్చింది. నేను గెంటేసిన గేటు మరింత వేగంతో వస్తుందట వెనక్కి. మీరు ఒక గేటుని నెట్టండి, ఎత్తి వెనక్కి నెట్టేస్తుంది. గెంటేసిన గేటు లాంటి వాడింది అన్నాడు ఆయన బ్రహ్మానందంగా. ఒక్కొక్క డైలాగ్ అంత పవర్ఫుల్, వింటే మంచివే అవన్నీ. సినిమాకి ఏదో నవ్వి ఊరి రావడం కాదు, ఒక్కొక్క డైలాగ్ జీవితం మీద అంతా. అదే ఓడి తల్లి బళ్ళు ఏం నేర్చుకోవాలో, మనం బళ్ళో నేర్చుకోవాలో, గుళ్ళో నేర్చుకోవాలి. మీరు అడగండి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి, అట్లా అడగండి, బాగుంటుంది, సమాజం బాగుంటుంది. ఊరికి మా ఫ్యూచర్ ఎట్టుంటుంది, వచ్చే దశ బాగుంటుంది, అసలు ఎప్పుడు ఇట్టనే ఏం వచ్చే దశ ఏముంది? 70 ఏళ్ళు వచ్చాక, శని దశ వచ్చాక ముసలితనం అవుతుందా, కాలు కదులుతుందా, ఏం హుషారుగా ఉంటాడా? అయిపోయాయి, దశలు మారిపోయినాయి. ఇవి వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అని ఉంది, వాళ్ళు రాస్తారు, ప్రోగ్రెషన్స్ అంట. ఎట్లెట్లా మారుతాయి ఆలోచనలు, ఎట్లా మారుతాయి, ఏమి వాసనలు వస్తాయి, ఏం కోరికలు వస్తాయి. అబ్బాయి ఇగో నీకు ఇగో స్టాక్ మార్కెట్లో పెట్టాలనిపిస్తుంది, పెట్టకు, బోళ్ళంత నష్టం వస్తుంది. ఇగో నువ్వు రేపు పార్ట్నర్షిప్ భాగస్వామి వ్యాపారం చేస్తావు, అప్పుడు నీకు ఒక చెడు స్నేహం కలుగుతుంది. ఆ తర్వాత స్నేహంలో బోళ్ళు అక్రమ సంపాదిస్తావు, అక్రమంగా సంపాదించిన తర్వాత పోలీసుల దృష్టిలో పేపర్లో వచ్చి జైల్లో వేస్తారు. ఇదంతా వాసనల కింద ఉంటాయి జాతకాలు. అది అడగాలి. ఊరికే చూసి అప్ప నీకు బోళ్ళంత డబ్బులు కనపడుతున్నాయి, ధనవంతులు అయితే అదేం పెద్ద జ్యోతిష్యం, అదేంది ఉంటాయి లేతలేదు. జైల్లో పడ్డాక ఏముంటుంది? సరే, అసలు కథ అది. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ, ఈ మాటలన్నీ ఎందుకు వచ్చినాయి? తల్లి ఊళ్ళో గుడి బడి నేర్చుకుంటే చిన్నప్పటి నుంచి సమాజం బాగుంటే పిల్లలు బాగున్నట్లు. అసలు ఏమీ పరిచయం లేనట్టే ఏమీ ఉండదు. నిజంగా నాకు చాలా, నిన్నని కాదు, కొంతకాలంగా ఆలోచిస్తున్నాను నేను. కాలంతో పాటుగా మంచి సంపర్కం, స్నేహం బలపడాలి, పెరగాలి కుటుంబం. న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. విశాలమైతున్న కొద్దీ పెళ్ళయ్యాక అత్తమామలు, కుటుంబం, వియ్యంకులు, ఇటు బంధువులు, అటు బంధువులు, ఎంత పెద్ద కుటుంబం అవ్వాలి అసలు సమాజంలో, ఎంత సంబంధాలు ఉండాలి. ఇవాళ ఏమైంది, నేను, నా భార్య, నా పిల్లలు, ఎంతే అయిపోయింది. అదే కుటుంబం అంటే. అత్త అక్కర్లేదు, మా అక్కర్లేదు, మా అమ్మ నాన్న ఉంటే చాలు. ఎవరమ్మ నాన్న ఎవరు ఇవి కాదు నేను చెప్పేది. ఏమైంది, నీకు సమాజంలో పరిచయాలు పెరగాలి కదా. ఒక మంచి మాట విన్న తర్వాత వాడి జీవితాంతం చంటితనం నుంచి, ఒడి దగ్గర నుంచి, గుడి దగ్గర నుంచి, బడి దగ్గర నుంచి ఆ కుటుంబం ఎంత పెరగాలి. నువ్వు చదువుకునే స్కూల్లో పరిచయాలు, సమాజంలో పరిచయాలు,
ఆ తర్వాత పెళ్ళయ్యాక, ఆ తర్వాత ఎట్లెట్ట పెరగాలి సమాజానికి, నీకు పరిచయం పెరగాల తగ్గాల? అట్లా మరి గురు కుటుంబం ఎంత గొప్పగా అవ్వాలి? ఏదో ఒకప్పుడు వయసులో ఉన్నప్పుడు కోరికల కోసం, కష్టాల కోసం ప్రశ్నలు, పరిచయాలు వాడుకోవటం అయిపోయి సెటిల్ అయిపోయాక వాళ్ళతో పని లేదు. వయసు వచ్చిందిగా, యూట్యూబ్లు వచ్చినాయి కదా, ఇంట్లో కూర్చొని పడుకొని వింటాం. పడుకొని వింటావా నువ్వు? ఇక్కడ అయిపోయింది. పడుకొని వింటున్నప్పుడు నీకు యూట్యూబ్లో వచ్చేది సత్సంగం కాదు, గుర్తుపెట్టుకోండి. అయిపోయింది. సత్సంగం నీకు ఎక్కలేదని అర్థం. ఊరికే ఏవో పెద్ద పెద్ద మాటలు అంటాం కాదు. శివయేవ గురువు అంటే ఏమిటి? నీ ఎదురుగా ఉన్న గురువు శివుడని, కానీ శివుడు గురువు అని. శివుడు గురువు అయితే నువ్వు నీతో మాట్లాడతాడు వచ్చి. శివుడు శివయేవ గురువు అంటే శివుడు వచ్చి నీతో మాట్లాడా, నీకు నేర్పాడా? నీ ఎదురుగా ఒకవేళ సద్గురువే ఉంటే ఆ ఎదురుగా ఉన్నవాడు అది వాడు శివుడు అని అర్థం. అట్లా అనుకోవాలి. అది కానీ నేర్చుకోవాలి. ఒక జ్యోతిష్యం అడిగినా కూడా నీకు ఉపయోగపడేట్టుగా ఉండాలి. భవిష్యత్తు తెలుసుకోవటానికి ఏముంది? తల్లిళ్ళు పెరిగి బాగా ఎత్తున ఒళ్ళు సంపాదింత అలా అయిపోయి బాగా తయారైపోయి ఎట్లా బతకటం అదేముందండి? అది తల్లి ఒడా, తండ్రి ఒడా? తండ్రి ఇచ్చిన డబ్బులతో బతకటమా? ఏదో పేరెంట్స్ అంటారు. పేరెంట్స్ కంటే పేరెంట్స్ అన్న పదమే బాగుంటుంది నాకు. రుణం తీర్చుకునేవాళ్ళు అంతే. నీకు అన్నీ కావాల్సినవి ఇచ్చి రుణం తీర్చుకోవటమే. వాళ్ళకి నువ్వేం చెయ్యవు. తల్లిదండ్రులకి చేయటానికి అసలు తిరిగి చూస్తే మాట్లాడే టైం ఉంటేగా నీకు అసలు. తల్లిదండ్రులతో ఒక మాట చెప్పండి, ఎవరన్నా మీ పిల్లలు మీతో మాట్లాడుతున్నారా? మీకుంటే ఉండవచ్చు కాక బంధం. మీ పిల్లలు మీకు ఎంత టైం ఇచ్చి మీకు మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం మంచి మాట అడుగుతున్నారు ఎవరన్నా? ప్రశ్న వేసుకొని చూద్దాం. ఏమండి అసలు ఈ సత్సంగానికి ఇది నిసర్గదత్త మహారాజు ఉంది, సంబంధం ఉంది. నీ ప్రపంచం నీ మనసులోనే ఉంది. నీ ప్రపంచంలో కష్టాలు లేవా? ప్రపంచంలో సుఖం లేదా? మరి ఈ ప్రపంచమే మనసులో ఉన్నప్పుడు నీ కష్టం ఎక్కడున్నట్టు? నీ మనసులోనే ఉంది. నీ సుఖం ఎక్కడున్నట్టు? నీ మనసులోనే ఉంది. అది దాని అర్థం. అది కాబట్టి ఈ ప్రపంచం నీ మనసులోనే ఉంది. కాబట్టి మనం కలగంటున్నాం. కల్లో ప్రపంచం ఉందా లేదా? ఉంది. ఎక్కడుంది? మనసులో ఉంది. మనసు ఎక్కడుంది? నీ లోపల ఉంది. నీ బయట లేదుగా. నా మనసు ఎప్పుడు బయట ఉంది అంటే అది తెచ్చుకో, ముందు నీ దగ్గర పెట్టుకో. నీ మనసు బయట పంపకు, మంచిది కాదు, అది రౌడీలాగా తయారవుతుంది. ఆ మనసు లోపల పెట్టుకున్నా, మనసు లోపలే ఉంది. ప్రపంచం కూడా కల్లాగా లోపల ఉంది. చూడండి అప్పుడు ఏమవుతుందో. చూడండి ఏమవుతుంది. నీ భార్య, నీ పిల్లలు సమస్తం మీ కళల్లో లేరా? చెప్పండి. మీకు తెలిసిన ప్రపంచం మీ కళ్ళలో లేదా? మీ స్నేహితులు, మీ బంధువులు, మీ సుఖం, మీరు అనుభవించే సమస్తం మీ కళ్ళలో లేదా? ఉంది కదా. ఇప్పుడు మనసులోనే ఉన్నట్టు కదా అదంతా. ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. ముందు ఒప్పుకోవాలి. సత్సంగం అంటే ఒక నిర్ణయానికి రావాలి. నిజమే కదా అని, ఆ నిజమే కదా అనిపించేంత వరకు దాని వైపు చూడాలి. అది స్వప్నాన్ని చూడటం అంటే. కలగని ఒక మంచి కళ వచ్చింది రాత్రి, ఒక అమ్మాయి ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు, అది కాదు కలగంటం అంటే. అది కాదు. కళ కనటము అంటే కళ నేర్చుకోవటం. కళ గురించి ఏం నేర్పుతుందో ప్రపంచం కళంతా మన మనసులోనే. ఇప్పుడు నీ భార్య, పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి? కళ్ళు ఎక్కడున్నారు? నీకు మనసులోనే ఉన్నారు. లేరా? అవును. ఇంతవరకు ఒప్పుకున్నాం కదా, సరే. కాబట్టి మన మనసులో ప్రపంచం అయింది. లేచిన తర్వాత ఇప్పుడు ప్రపంచం ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది ప్రపంచం? బయట ఉందా లేదా? క్లియర్గా జాగ్రత్తగా వినండి. ఊరికి కంగారు పడదు. ఊరికే నన్ను కంగారు పెట్టకండి, గంటేయకండి. ఇందాక డైలాగులా. ఇప్పుడు ప్రపంచం ఎక్కడుంది? బయట. మరి రాత్రి కల్లో ఎక్కడుంది? ఎక్కడుంది? లోపల కాదు, అంటే చెప్పకూడదు, మనసులో ఉంది. మరి ఇప్పుడు ఎక్కడుంది? బయట ఉంది. అంటే మనసులో లేనట్టేనా? అది మర్చిపోయాం. చిత్రం ఏంటంటే కల్లో మనసులో ఉందని ఒప్పుకున్నాం. బాగా మీరు అందరూ ఒప్పుకున్నారు. ఎందుకో సంతోషంగానేమో. ఇవాళ మరింతగా పెట్టండి పులిహార అంతా అందరికీ, ప్రసాదాలు మరింతగా. అసలు గ్రహణం వస్తుంది రేపు. ఇందాక నేను చెప్పింది అదే, కుటుంబం పెరగాలి. అసలు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు ఉన్నారు, వయసు వచ్చింది, తగ్గుతున్నారు అంటే అర్థం ఏమిటి? కుటుంబం న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే మితమైన కుటుంబం అవ్వటం ఎట్లయిందో మన ఇళ్ళల్లో. నేను నా పిల్లలు అంతే, నిజంగా అట్లనే ఉంది. అది కూడా ఎంతవరకు అంటే న్యూక్లియర్ తండ్రి వరకు, అది పిల్లల వైపు నుంచి కాదు. న్యూక్లియర్ ఫ్యామిలీ అన్నది తండ్రి వైపు నుంచి కాదు, పిల్లల వైపు నుంచే. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా వాళ్ళ తప్ప నుంచి ఇంకా మీతో ఎవరు మీతో పంచుకోరు, మాట్లాడరు. మీతో పిల్లలే మీతోనే మాట్లాడరు. అటు నుంచి నేను అనేది న్యూక్లియర్ అన్నది ఈ తరం వైపు నుంచి.
అట్లానే ఆ న్యూక్లియర్ ఫ్యామిలీ అన్నది అంతవరకైనా పర్లేదు, కానీ చివరికి అది ఏమైంది, బడి గుడి, చివరికి సమాజము, చివరికి గురువు దగ్గర కూడా న్యూక్లియర్గా అయిపోయారు. అది పెద్ద ప్రమాదం అయిపోయింది. ఏమైంది, కుటుంబం పెరగాలి కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇంతమంది వస్తున్నాం, మనం అంతా ఒకళ్ళకొకళ్ళు ఉన్నారా, పరిచయం ఏముంది, వస్తాం అంతే, దారి వాళ్ళే వెళ్ళిపోతాం మనం. ఈ కుటుంబం పెరగాలి కదా. చిన్నప్పుడు అక్షరాభ్యాసాలు చేయించుకుంటారు, వాడు చదువుతా వెళ్ళిపోవాడు, వాడు గుర్తుపట్టడు, పలకించడు, వాడికి జబ్బు చేస్తుంది, మందులు వాడతారు చిన్నతనంలో. నా దగ్గర కాదు, చెబుతున్న విషయం చెబుతున్నా. మందులు వాడతారు, బాగుపడతాడు, చదువుకుంటాడు, ఉద్యోగం, మళ్ళీ వాళ్ళు చూడ్డు, వీళ్ళు చూడరు, వాడు చూడ్డు. ఇది న్యూక్లియర్ అంటే. ఒక చిచ్చుబుట్టి కాలగుంపు అంతా అన్నీ కనపడతాయి, పేలిపోయాక అంతా ఏం చేయాలి, ఒకట్లా అట్లా అట్లా టైప్ విస్ఫోటం అయిన తర్వాత ఇక ప్రస్ఫుటంగా కనపడటానికి ఏముంది అక్కడ, అంతా పోయింది, మీకు బూడిద మిగిలింది. మనం ఎక్కడ లబ్ధి పొందాము, ఏం నేర్చుకున్నాం, అంతేనా? బోరింగ్ పంపులాగానేనా, సముద్ర స్నానం చేసి రావటం లాంటిదేనా? రోజు రోజుకి అనుబంధం, ఆత్మీయత అంతా ఒక భూటకం. ఆత్మతృప్తికై మనుషులు అనుకున్న తాత మనోడు సినిమా చూడండి, అదే అనుకుంటా సినిమా. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక భూటకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. ఇదే న్యూక్లియర్ అయిపోయింది. మళ్ళీ వాడెవరో తెలియదు, ఆ పిల్లాడెవరో తెలియదు. ఇంతేనా ఇంతేనా ఈ సమాజం ఇంతేనండి. నేర్చుకోవటానికి గుడిలో నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి. అయ్యా, నువ్వు పలానా చోట నుంచి వచ్చావు, నీ తల్లి గర్భంలో పలానా పరమాత్మ నేను పెట్టాడు, మీ ఎలవేలుపు వెంకటేశ్వరాన్ని, మీ ఎలవేలుపు పలానా శ్రీశైలం మల్లికార్జునుడు, మీ ఎలవేలుపు పలానా భద్రాచల రాముడు, మీ ఎలవేలుపు పలానా ముత్యాలమ్మ తల్లి, వాళ్ళు నిన్ను ఇక్కడ పెట్టారయ్యా. ఇగో నువ్వు ఇట్లా ఇవాళ ఇక్కడికి వచ్చావు, ఈ ఊళ్ళో పుట్టావు, ఇంతమంది వీళ్ళంతా నీ కూడా ఈశ్వరుడు ఏర్పాటు. అట్లా నీ పరంపర రావాలి. ఎట్లా ఋషి రుణం తీరుతుంది? ఇవంతా ఋషి రుణం. మనకు 5 రుణాలు ఉంటాయి: మాతృ రుణము, పితృ రుణము, సమాజ రుణము, గురు రుణము, ఋషి రుణం అని ఉంది. ఇది ఋషి రుణం. నీకు నువ్వు అక్షరాభ్యాసం చేసిన వాడు నీకు గుర్తులేదా, నీకు అన్నప్రాసం చేసిన వాడు గుర్తులేదా, సరే పోనీ వాళ్ళని మర్చిపోయావు అంటే అది గురువు అనుకోపోని, అది పూజారి అనుకో, లేదా ఎవరో పురోహితుడు అనుకో. మరి నీకు అన్నం పెట్టి తల్లి పాలిచ్చిన తల్లిదండ్రులే మర్చిపోయావే, నువ్వు తల్లి ఒడిని మర్చిపోయావే అంటే నీకు ఏది గుర్తులేదా, ఏ ఒక్క స్పర్శ. అందుకనే శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రతి స్పర్శ నీకు తెలియాలి. తెలిస్తే అప్పుడు నీకు భగవద్ దర్శనం అట్లా అవుతుంది. భగవద్ దర్శనం ఊరికే నామస్మరణతో అవ్వదండి. గుళ్ళకెళ్ళి క్షేత్రాల్లో ఒంటరిగా గుహల్లో ఉంటే రాదు. అది నీ మనసులో పుట్టే నీ స్పర్శలో ఇంచి, కృతజ్ఞత స్పర్శలో ఇంచి, ఆ స్పర్శలో పరమాత్మ దాగి ఉన్నాడు. నువ్వు తల్లి ఒడిలో పట్టుకొని ఆ తల్లి బుగ్గలు నిమిరినప్పుడు, ఆ తల్లి నీ బుగ్గలు నిమిరినప్పుడు, నీ తాత నేను భుజాల మీద మోసినప్పుడు, నీ కృతజ్ఞత కదిలినప్పుడు, అందులో ప్రేమ కదిలినప్పుడు, ఆ ప్రేమ వెనక పరమాత్మ ఉన్నాడు. ఇవన్నీ మర్చిపోతే నీకు భగవంతుడు ఎట్ట దర్శనం అవుతాడు? రోజుకు 1000 సార్లు నేను పంచాక్షి చేశానండి, 1,00,000 సార్లు చేశాను, నువ్వు అన్నీ మర్చిపోయావు. నువ్వు ఎవరిని గుర్తుపెట్టుకోలేవు, నువ్వు అసలు వాడుకున్నావు, అయిపోయింది. ఇప్పుడు నాకు అవసరం లేదు, సెటిల్ అయిపోయారు కదా, నేను నాకు ఉద్యోగం వచ్చేసింది కదా, నాకు పిల్లలు వచ్చారు, తల్లిదండ్రులకు లేదు, నా అత్తమామలు వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారు, పంపిస్తున్నారు, వాళ్ళు సరిపోతారు నాకు. ఇంకా నీకు పరమాత్మ దగ్గర నేను మెడిటేషన్ చేస్తానండి, నేను చేస్తే చేసావు. నేను ఎవరో చెబుతున్నారు, ఎక్కడో ఒక ఆశ్రమం ఉందట పెద్దది. ఆశ్రమంలో ఒక ఆవిడ వెళ్ళి ఒక ఆయన అడుగుతుంటే వెళ్ళి భిక్ష వేసింది. చూశాడు, అమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అన్నమాట. అంటే ఆశ్రమం కదా, మంచి చోటు బాగుంది, నువ్వు హిందువు కదా, హిందూ ధర్మంలో ఉన్నావు, మరి నీ ఆహార్యం కానీ నీ కట్టుబొట్టు కానీ అవి ఏవి కనపడట్లేదు కదా, ఏం నేర్చుకున్నావు, ఇక్కడికి వచ్చి నాకు డబ్బులు ఇచ్చావు, అది బాగానే ఉంది, నాకు దానం చేసావు, బాగానే ఉంది, నీ చుట్టు అట్టలేదు, నీ కట్టు అట్టలేదు, నీ బొట్టు అట్టలేదు, నీ బిహేవియర్ ఏది మన దేశానికి సంబంధించినట్టుగా లేదు, ఎందుకు ఈ దానం నాకు, ఇది ఎందుకు వస్తే బాగుంటుంది ఇక్కడికి అని చెప్పారు ఆయన. నిజంగా నిన్న మొన్న జరిగింది. అంటే ఏం ఉపయోగం అండి, మీరు చెప్పాలి కదా, నీకు ఫలానా వాళ్ళు అక్షరాభ్యాసం చేశారు, నువ్వు తల్లి గర్భంలో నీకు గండం వస్తే ఆయన నిన్ను రక్షించాడు, నీకు ఆ దేవుడు మొక్కుంటే నువ్వు కాపాడు. ఇవేవి చెప్పరా మీ పిల్లలకి? కృతజ్ఞత నేర్పరా మీరు? నేను నా గురించి కాదు నేను చెప్పేది, మీకు ఇది మర్చిపోయినప్పుడు. ఇప్పుడు నేను మా పనివాడు మంగాయ అని ఉండేవాడు, మా మామ వీపు మీద ఎట్టు పడుకున్నాను, అతని వీపు మీద కూడా అట్నే పడుకున్నాను. ఆ స్పర్శ వల్ల అక్కడ చూస్తాడు, మీకు దాని వెనకనే ఉన్నాడు పరమాత్మ. మీ హృదయ స్పందన కృతజ్ఞత వెనక ఉన్నాడు, కానీ నీ మెడిటేషన్ వెనక లేడండి. బాగా గుర్తుపెట్టుకోండి, మీ సాధన వెనక లేడు పరమాత్మ.
మీ కృషి వెనక లేడు పరమాత్మ, మీ కృతజ్ఞత వెనుకున్నాడు. ఇది బాగా గుర్తు. ఇదే చెబుతున్నారు శ్రీ నిసర్గదత్త మహారాజు, శ్రీ కృష్ణమూర్తి గారు, సద్గురు శివానంద భగవానులు వారు. ఇది మర్చిపోయాం మనం. ఏమి నేర్పం మనం? ఉద్యోగం వస్తే అయిపోయిందేంటి? ఏం ఆరంభంలో ఉన్న దృష్టి అంచెల్లో ఎందుకు లేదే మనకి? ఇది అంటూ ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వచ్చేద్దాం. ఎక్కడుంది కళ్ళలో ప్రపంచం? మనసులో ఉంది. ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది? బయట ఉంది. ఏమైంది ఇప్పుడు మనకి? అసలు ఏమైంది నీకు మిత్రమా? అసలు ఏమైంది నీకు? ఇందాకేమో కల్లోనేమో నా మనసులోనే ఉందన్నావు, ప్రపంచం అంతా అక్కడే ఉందన్నావు. లేచాక ఇప్పుడు ప్రపంచం బయట ఉందన్నావు. ఏం జరిగింది మిత్రమా నీకు? ఏమన్నా తేడా వచ్చిందా? చిప్ ఏమన్నా పోయిందా? స్క్రూ ఏమన్నా లూజ్ అయిందా? పట్టించుకోవట్లేదు. చాలా యథాలాపంగా ఉన్నాం. పట్టించుకుంటే జ్ఞానం, పట్టించుకోకపోతే జీవనం అంతే. ఏమైంది? అక్కడేమో అక్కడ ఉందంటున్నావు, ఇక్కడేమో ఇక్కడ ఉందంటున్నావు. అక్కడుందా ఇక్కడుందా అని ప్రశ్నించుకున్నాను అనుకోండి, ప్రయాణం మొదలైంది. ప్రయాణం మొదలైంది. ఇప్పుడు ఎక్కడుందని చెప్పండి మీరు? మనసులో ఉందా బయట ఉందా? ఇప్పుడు బయట ఉంది కదా. బయట ఉందా లోపల ఉందా? ఇప్పుడు బయట ఉంటే మనసులో రాత్రి ఉంటే, రాత్రి ఏమో లోపల అంటే ఇంటి రాత్రి కూడా మా ఇంట్లో ఉంటాయండి. అదేదో మీ అబ్బాయి మంచివాడానండి, సంబంధం కలుపుకుందాం అనుకుంటా. సరే, మంచి అంటే చెడు అలవాట్లు ఏం లేవండి. కాకపోతే అప్పుడప్పుడు ప్యాక్ ఆడతాడండి, అప్పుడప్పుడు ప్యాక్ ఆడతాడండి. ప్యాక్ కూడా అప్పుడప్పుడు ఆడు. సిగరెట్ తాగినప్పుడు మాత్రం ఆడతాడండి. ఆ సిగరెట్ కూడా అప్పుడు తాగడండి. తాగితే మాత్రం ఆడతాడండి. తాగడం కూడా ఊరికే తాగడండి. మా ఇంట్లో డబ్బులు ఇస్తే తాగుతాడండి. అయితే మీ సంబంధం మాకు వద్దులేండి. అన్నీ మంచి అలవాట్లు అప్పుడు కాదు ఎప్పుడు ఉన్నట్టే ఉన్నాయి, నాకు కనపడుతున్నాయి. మాకు వద్దులేండి ఈ సంబంధం అంటారా? అట్లానే మనకేమో రాత్రిపూట ఏమో మనసులో ఉంటుందట ప్రపంచం, పొద్దుటిపూట మాత్రం బయట ఉంటుంది. ఇట్లా మనం ఉన్నాం అనుకోండి, సత్సంగం ఒక యుగం తరబడి విన్నా కానీ రాదు, మనకేం రాదు. ఇప్పుడు కూర్చోవాలి, కూర్చొని అరగంట, ఆదివారం పోనీ రోజు అరగంట ఇప్పుడు బయట ఉందా లోపల తేల్చుకోవాలి. బయటే ఉండదు, లోపలే ఉండాలి. మనసులోనే ఉంది. ఇది జ్ఞాని చెబుతాడు. పెద్దలు అదే చెబుతారు. ఉందని ఒప్పుకున్నారా? మీరు ఒప్పుకున్నారా? పోనీ ఏం కృషి చేశారు దీనికి? మెడిటేషన్ చేసి వచ్చారా? ఇంట్లో హిమాలయాలు కానీ ఎటన్నా జాగేశ్వరం కానీ ఎటన్నా వెళ్ళొచ్చారా? ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు దాకా ఏం చేశారు? విన్నారు. వినటం వల్ల మీకు అర్థమైంది, చూడటం వల్ల నిజమే కదా అనిపించడం వల్ల అది. ఇది జ్ఞానం అంటే అవగాహన వల్ల అది. ఒప్పుకున్నారా? ఇప్పుడు ఎక్కడుంది? మనసులో ప్రపంచం మనసులో ఉంది కదా. ఇప్పుడు కూడా మనసులోనే ఉంది. అయిపోయింది. మనసులో ఉంది. మనము శరీరము కాదు. మనము అనగా మనము ఆహారము కాదు. మనము ఆహారము కాదు. మనము ప్రాణమునకు ఆహారము కాదు అని అర్థము. అది ఇప్పుడు ఇది ఒక్క లైనే, ఒక పదమే చెప్పుకున్నాం ఇవాళ సత్సంగం. పర్లేదు. మనం శరీరం కాదు, మనం ఆహారం కాదు, మనం ఏది కాదు అని. దీని గురించి కొద్దిగా ఇది వివరణ చేసుకుందాం, విచారణ చేద్దాం. మనం ఎక్కడున్నా అని చెప్పండి? కల్లో ప్రపంచం ఎక్కడుంది మనకి? మనసులో. మనకి శరీరం ఎక్కడుంది? కల్లో మనసులోనే ఉంది. ఇప్పుడు మనకి అన్ని కళల్లో మన శరీరం మనకు కనపడుతుంది, మన రూపం కనపడుతుందా? ఉన్నట్టుగా ఉంటాం. శరీరం ఉన్నట్టుగా ఉంటాం. సరే, పోనీ ఉన్నాం, కల్లో కూడా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కల్లో ఉన్నామంటే ప్రపంచం మనసులో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్నామా? తేలిగా చెప్పండి. ఊరికే పెద్ద పెద్ద మాటలు, జ్ఞానమైన మాటలు చెప్పొద్దు, నాకు అర్థం కావు. మామూలుగా చెప్పండి. మనం ప్రపంచంలో ఉన్నామా? ప్రపంచం మనలో ఉందే? మామూలుగా మనం ఎక్కడున్నాం? ప్రపంచంలో ఉన్నాం. మరి ప్రపంచంలో మనం ఉన్నామని ఎట్లా చెబుతున్నాం? మనం అంటే ఎవరు? ఈ శరీరమేగా, నేనేగా. ఎక్కడుంది ఇది? ప్రపంచంలో ఉన్నాం మనం. నేనున్నాను ఈ ప్రపంచంలో అని ఎట్లా చెబుతున్నారు? ప్రపంచం ఒకటి ఉంది, నేను ఒకటి ఉన్నా. నేనంటే ఎవరు? ఈ శరీరము నేను, రమణ. ఈ రమణ రూపమే కదా. మీరంటే మీరే కదా. అదేదో రిక్షావాడు చెప్పినట్టుగా చెప్పకండి.
నేనంటే ఎవరంటే నా పేరు చెప్పకండి, మీ పేరు చెప్పాలి. మీరంటే ఎవరు? మీరే. నేనంటే ఎవరు? ఈ ప్రపంచంలో నేను ఉన్నానంటే ఎవరు? రమణ రూపమే. మీరు మీ రూపమే. ఒక రిక్షాలో ఒక ఆయన పోతున్నాడు. పోతుంటే ఒక 2 నిమిషాలు చెప్పేసి ఆపేస్తా. సబ్జెక్ట్ ఎక్కడికి పోదు, మీరు సబ్జెక్ట్ గురించి ఏం దిగులు పడకండి. వెళ్తుంటే రిక్షాలో ఇక్కడ వాళ్ళు చాలా తెలియగల వాళ్ళంటే జగ్గేపేట వాళ్ళు, నిజమేనా అని అడిగారట. ఏమో మీకు అంత అనుమానం పెట్టే నిజం. రిక్షా వాడు అడిగాట. సరే ఒక ప్రశ్న అడుగు, మీరు తెలుగు మేము తెలుగు చెబుతామని ఆ ప్రయాణికుడు అడిగాడు. సరే రిక్షా అతను అడుగుతున్నాడు, జగ్గేపేటలో అతను ఏమడిగాడంటే, మా ఇంట్లో 3 ఉంటున్నామండి, ఓ భార్య ఒక పిల్లవాడు, ఇంకోళ్ళు ఎవరు అన్నారు. ఇంకోళ్ళు ఎవరని అడిగాడు. బస్ స్టాండింగ్ దాకా వెళ్తున్నాడు. జగ్గేపేటలో బదాల్లో రిక్షా ఎక్కాడు, బస్ స్టాండింగ్కి వెళ్తున్నాడు. వెళ్ళేలోపు చెప్పాలి. ఆలోచించాడు. బస్ స్టాండింగ్కి వెళ్ళాక నాకు తెలియట్లేదు, నువ్వు చెప్పు అన్నాడు. అంటే నేనేనండి అన్నాడు. ఎవరు? నేను, నా భార్య, నా బాబు. అది అని సరే ఇంకో 5 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. సరే అతను వెళ్ళిపోయాడు. వాళ్ళ రాష్ట్రం వెళ్ళిపోయాడు. చాలా తిరిగాను కానివ్వండి, ఆ జగ్గేపేట వాళ్ళకి చాలా తెలివి ఎక్కువ ఉంది. అంత తెలివి నీ మొహం, నువ్వు తిక్కలోడివి నీ కాకపోతే వాళ్ళ తెలివి ఎక్కువ ఉంది అని అన్నా. వాడు అట్లే ఉండదు, అందరూ ఒకటి కాదు, కాదు చెప్పాను. సరే నేను అడుగుతావు, నువ్వు చెప్పు అన్నాడు. మా ఇంట్లో 3 ఉంటున్నాం, భార్య పిల్లవాడు, ఇంకోడెవరో చెప్పన్నాడు. వీడు వాడిని వాళ్ళ ప్రాంతంలో. అంటే వాడు చాలాసేపు అయింది, సాయంత్రం అయిపోయింది, భార్య కొడుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి, ఇంతసేపు ఎక్కడో అంత అంతుంది లేకపోయింది. సరే చెప్పేవారు అంటే రిక్షా వాడు అన్నాడు. ఎవరు? 3వ ఎవరు? జగ్గేపేటలో ఉన్నాడుగా, 3వ ఎవరని రిక్షా వాడని చెప్పాడు. కానీ అట్లా ఈ ప్రపంచంలో ఉన్నాం మనం అంటే ఎవరు? ఈ రూపం ఇదేగా, ప్రపంచం అంటే ఇదే కదా. ఇప్పుడు మీరు ప్రపంచం అనుకోండి, ఇదంతా ప్రపంచం అనుకోండి, నేను ప్రపంచంలోనే ఉన్నా కదా, నేనంటే ఇదే కదా. అయిందా? ఇది ప్రశ్న స్ట్రైట్గా. కల్లో ప్రపంచం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. అంటే మనసే కదా కల్లో ఉంది, మనసులోనేగా ప్రపంచం ఉంది, ఒప్పుకున్నారు కదా. ప్రపంచం ఎక్కడుంది? మనసులో ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఎవరున్నారన్నాం? నేనున్నా, ప్రపంచం ఉంది. కల్లో కూడా మనసులో ఏముంది? నేనున్నా, ప్రపంచం ఉంది. అంటే మనసులో ఉంది. ఇప్పుడు ఈ మనసులో ఉన్న ఈ దేహం కల్లో మనసులోదే బయటదా? ఇప్పుడు ఈ దేహం ఎక్కడిది? ఒప్పుకున్నారా? ఇప్పుడు ఈ కనపడుతున్న ఈ ప్రపంచం కానీ, ఈ కనపడుతున్న ఈ దేహం నేను అనేవాడిని కానీ మనసులోదే. ఇంతవరకు ఒప్పుకున్నారా? అయిపోయింది. ఇంకా ఒక ప్రశ్న వేసి వాటిని ముగిద్దాం. మీకు గాఢ నిద్ర పట్టింది, మెలకువలో ఏముంటుందని చెప్పే మనసు క్రియాత్మకంగా ఉంటుంది, పనిచేస్తుంటుంది. అదే ప్రపంచం అయింది. ప్రపంచం అవడం అంటే ఏమిటి? నువ్వు ప్రపంచం అవడం అంటే ఇది దేహం ఉన్న ప్రపంచం. మనసు క్రియాత్మకమైనప్పుడు ఈ దేహం ఏర్పడుతుంది, ప్రపంచం ఏర్పడుతుంది. ఒప్పుకున్నారా? స్వప్నంలో ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు నిద్రలో మీకు దేహం కానీ ప్రపంచం కానీ ఉందా? ఎందుకని? నిద్రలో దేహం కానీ ప్రపంచం కానీ లేదు. ఎందుకని? మనసు లేదు కాబట్టి. కష్టపడకండి ఊరికే, ఏదో ఇదేమో డబ్బులు పెద్ద డబ్బులు ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మనసు లేదు కాబట్టి దేహం లేదు, ప్రపంచం. మనసు వచ్చినప్పుడు ఏమవుతుంది? దేహము ప్రపంచము వస్తుంది. ఎట్లా అంటే కల్లోలాగా మనసులో ప్రపంచము దేహం ఉన్నట్టే జాగృతంలో కూడా వస్తుంది. ఒప్పుకున్నారా? నిద్రపోయినప్పుడు మనసు లేదు కాబట్టి దేహం లేదు, ప్రపంచం లేదు. మనసు వస్తే దేహము ప్రపంచం వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ప్రపంచము దేహము దేంట్లో నుంచి వచ్చింది? మనసు లేకపోతే లేదు. నిద్రలో ఏం లేదు? మనసు లేదు కాబట్టి దేహం లేదు, ప్రపంచం లేదు. ఇప్పుడు నువ్వు అనుకునే ఈ దేహము, నువ్వు అనుకునే ఈ ప్రపంచము నీ మనసే అని శ్రీ నిసర్గదత్త మహారాజ్ చెప్పారు. కృష్ణార్పణం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. నమస్కారం. కష్టంగా ఉంది, దయచేసి కాస్త మంచి మాటలు చెప్పండి పిల్లలకి. గుడికి వెళ్ళిన మంచి మాట అడగండి, జ్యోతిషుడి దగ్గరికి మంచి మాట అడగండి. ఊరికి కొత్త గుళ్ళు పెద్ద పెద్దవి కట్టడం కాదండి ఇవాళ కావాల్సింది. హృదయంలో పవిత్రత రావాలి. బాగా న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది, బాగా అన్ని చోట్ల న్యూక్లియర్ అయిపోయింది.
అవ్వకూడదు. అట్లా విశాలమైపోవాలి, కుటుంబం పెరగాలి, మంచి కుటుంబం పెరగాలి, మంచి కుటుంబం మంచి కుటుంబం మంచి కుటుంబం బాగా పెరగాలి, ఉమ్మడి కుటుంబం పెరగాలి, కుటుంబ వ్యవస్థ బాగుండాలి, విద్యా వ్యవస్థ బాగుండాలి. అప్పుడు సమాజంలో మనం కోరుకున్నట్టుగా మరి రేపు 2వ తారీఖు గ్రహణం వస్తుంది, జాగ్రత్తగా ప్రార్థన అందరూ మంచిగా అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రార్థన ఏదో చేస్తున్నాం, అందరూ చేసుకోవాల్సిందే. ఏవో ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది చెప్పడం అది మీకే తెలుస్తుంది. ఎలా ఉంది, పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు, క్షేమం అడగండి, ఎక్కడెక్కడో దేశాల్లో ఉన్నారు, అక్కడికి సూచన చేస్తున్నా. నేను ఎంతవరకు చేయగలుగుతాను, నా చేతిలో ఎంతవరకు ఉంటుంది. కాలం బాగలేదు, ఇక్కడ ఉంటే బాగుంటుంది అంట, వింటలేదు. ఏం చేస్తాను, నేను మాత్రం ఏం చేయగలుగుతా? నేను పోయి తీసుకురాను, మీరు రమ్మంటేనే రావట్లేదు, మీరే రమ్మంటలేదు, వాళ్ళు ఎందుకు వస్తారు నేను రమ్మంటే? మీరెవరండి? మా ఇష్టం, సరే ఉండనివ్వండి, కానీ క్షేమంగా ఉండాలి. మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ప్రార్థన చేయటం, భగవంతుడినే అడగాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మరి ప్రారంధకరమైన బుట్ట ఉంటుంది. ఎవరిని నిందించకండి, చెప్పలేదు అనకండి, సూచనని అర్థం చేసుకోండి, పెద్దవాళ్ళు చెబితే అర్థం చేసుకోండి, ఏముందో అడగండి, ఏం చెబుతున్నారో వినండి. చెప్పలేదని నింద వేయటం కాదు, అది వివేకం కాదు, అది వివేకం కాదు. ఏం చెబుతున్నారో వినటం, ఒకసారి చెబితే వినటం, అట్లా నడుచుకోవటం అన్నదే వివేకం. ఊరికే జాతకాల మీద ఆధారపడలేదు, వాస్తవం మీద ఆధారపడది, ఒక వివేకం మీద ఆధారపడది, భగవంతుడి కృప మీద ఆధారపడది, తర్వాత దృష్టి మీద ఆధారపడది. ఇప్పుడు జ్ఞానం మీకు చెప్పింది అర్థమైంది. వాళ్ళ పాయింట్లో ఏమర్థమైంది? మీరు మీ ప్రపంచం ఎక్కడుంది? మీ మనసులో ఉంది. మీ మనసు కూడా ఎప్పుడు వస్తుంది? పని చేస్తే వస్తుంది, పని చేయకపోతే నిద్రలో లేదు, మెలకువలో ఉంది. ఉన్నప్పుడే ఇది ఉంది, మనం ఒప్పుకుంటారు కదా. లేచినప్పుడే ఇది అంత, పడుకున్నప్పుడే ఉంది. కాబట్టి ఇది ఉంది, ఎట్లా ఉంది అన్నది ఇక ముందు చెప్పుకుందాం. నమస్కారం, థ్యాంక్ యూ.